కలలు ఎవరైనా కంటారు, కానీ ఇలాంటి కలలు మాత్రం అభియే కంటాడు. మరి అభి కనే కలలు ఎంత కామెడీగా ఉంటాయో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ మధురై అభి along with his team. స్వప్న సుందరి శృంగారనగరి స్వర్ణమాంజలి. ఏంటోనండి, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. నేను పరిమళించాను, కానీ తుమ్మెద కోసం వెయిట్ చేస్తున్నాను. చాలా మంది లైవ్ గా బ్రతికేస్తుంటారు, కానీ నేను డ్రీమ్ లో బ్రతికేస్తుంటాను. ఎందుకంటే లైవ్ లో చేయలేని చాలా విషయాలు మనం డ్రీమ్ లో చేసుకోవచ్చు. నేను ఎన్నో స్కిట్లు డ్రీమ్ లో కొట్టాను తెలుసా. నా డ్రీమ్ కు టైం అయింది, డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే దొంగ పట్ట పౌలు కలగన్నావు. ఈ కాలంలో అందరూ బతకసలా తయారవుతుంది తెలుసా నిన్ను చూసే. నా కళలు నేను కంటున్నా, మా ఇంట్లో కంటున్నా, నీకేంటండి ప్రాబ్లము? అదే పని చేసుకోండి. చెప్తే అర్థం కావట్లేదా? ఏంటి అర్థమైంది? ఎలాంటి సార్ పడుకున్న వాళ్ళని కళ్ళలు కానీ వాళ్ళని కలనీయకుండా రండి. నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నా నేనే ఇంత ఆనందంగా లేను, వీడు ఇంత ఆనందంగా ఎలా ఉన్నాడు? వామ్మో చంద్రగారు డ్రీమ్ మిషన్. అరే 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 బయటికి రారా, బయటికి రారా. రాడు. ఏమే ఎక్కడ చచ్చావే? నువ్వన్నా బయటికి రావే. ఇది రాదు, కల్లో వాడుతో సరసాలు ఆడుతుంది కదా. ఎక్కడున్నా నువ్వు? ఏంటండి ఎందుకు అరుస్తున్నారు? నేను అరుస్తే అరుపులు, వాడు అరుస్తే మాత్రం ఇది మెరుపులు. అరుపులు మెరుపులు ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు? నువ్వు వాడుతో కాదా? ఏం మాట్లాడుతున్నారని అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? ఏం తక్కువ వచ్చారు? అసలు నీకు అర్థం కావట్లేదు కదా. ఇట్రావే, ఇదిగో ఇదిగో డ్రీమ్ మిషన్ చూడవే, నీకు అంత అర్థమవుతుంది. చూడు, మీరే చూడండి, మీరే కదా అనుమానంతో అన్నది. అమ్మా నేను చూడను, చూసి గుండె పొడి చచ్చిపోతే వాడితో గుండెల్లో ఏముంది అని వాడితో డ్రీమ్ వేసుకుందామనా? చూడు, నువ్వే చూడు. ఆయన కల్లో నేనా? వావ్, ఎంత అదృష్టం. రాజశేఖరా ఆగలేనురా, రాజశేఖరా ఆగలేనురా, కైకలో స్వరాలని నీకి చూడరా. అయ్యో అయ్యో అయ్యో. నగేష్ కాడా? నగేష్ కాడా? నీకు విషయం తెలుసా? సృష్టిలో నాకు నచ్చింది రెండే రెండు. ఒకటి నువ్వు, రెండోది నేను. నువ్వు అలా చూస్తుంటే నీ చూపులు సూదిలా కిచ్చ 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 గుచ్చేస్తున్నాయి. నువ్వు అలా మాట్లాడకమ్మా, నీ మాటలు కస 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 కత్తుల్లా కోసేస్తున్నాయి. కత్తులేంట్రా? అయినా ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చాను తెలుసా? పాల కోసం షుగర్ కోసం వస్తే అసలు నన్ను పట్టించుకోనే లేదు. నాగేష్, నువ్వు వచ్చింది నా గురించా మావిడి గురించని ఎంత కోపం వచ్చింది తెలుసా? కొట్టేద్దాం అనుకున్నాను అసలు. నువ్వు నన్ను మిస్అండర్వే చేసుకున్నావు తెలుసా? ఇన్ని రోజులు నువ్వు గుండెలు తీసిన బంటువి అనుకున్నాను, కానీ ఈ రోజు గుండెలు తీస్తున్న బంటు అయిపోయా నాగేష్. నీళ్ళేని బావికి కప్పం ఉంటే ఎంత, లేకపోతే ఎంతలేండి. అయ్యో, పేన్ల బాంబుకి ఒత్తుంటే ఏంటి, లేకపోతే ఏంటి? అవును, మీ ఆవిడంటే నీకు ఇష్టం కదా, అందుకే గాజులు పువ్వులు తెస్తా ఉంటావు. నాకు ఎంత బాధేస్తుంది తెలుసా? నగేష్, మళ్ళీ నువ్వు పొరపాటు పడుతున్నావు. అవి నా కోసం తెచ్చుకున్నాను, పిచ్చి బాగుంది తన కోసం అని చెప్పేసి పెట్టేసుకుంది. అప్పుడు నీకు అసలు నప్పలేదు, అసలు నువ్వు బాగలేదు అని అరవాలనిపించింది. అవునా? అయితే మన ఇద్దరి మధ్యలో మీ ఆవిడ ఎందుకమ్మా? నగేష్, ఇప్పుడే చెప్పు నగేష్. దాన్ని చంపేయమంటావా? కిరోసిన్ పోసి చంపేయమంటావా, లేకపోతే స్టవ్ కాల్చేసి చంపేయమంటావా? చెప్పు నగేష్. కాడా? నగి, నీ మాటలతో నన్ను చంపకు. అలా చేస్తే సమాజం మనం తప్పుగా అనుకుంటుంది తెలుసా? కొత్తగా అనుకునే ఉంది నగేష్. మొన్న నేను చేశాను, నిన్న నువ్వు చేసావు, ఈరోజు నువ్వు నేను ఇద్దరం కలిసి చేసుకుంటున్నావు. కిట్టు కొన్ని కొన్ని ఏంటో నిజంగా ఎదురుగా జరిగినట్టే అనిపిస్తూ ఉంటాయి. డ్రీమ్స్ చాలా బాగుంటాయండి. ఒరే 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 దరిద్రుడా, నీచుడా, నికృష్టుడా, నువ్వు చేసేది ఎంత తప్ప నీకు తెలుస్తుందా? అవునమ్మా, పూర్వం పెట్టే కాల్చేవాడిని, ఇప్పుడు కొన్నే కాల్చుతున్నాను. నేను మాట్లాడేది నీ సిగరెట్స్ గురించి కాదురా, నీ సీక్రెట్స్ గురించి. నా సీక్రెట్సా? ఏం సీక్రెట్స్? నీ డ్రీమ్స్ గురించి రా. నా డ్రీమ్స్ నా ఇష్టం, నువ్వెవరమ్మా? నువ్వు కళ్ళు మూయరా, కళ్ళు మూయ.
నిన్ను కాదురా. ఒరే కాడా, ఏంటే మొగుడు పేరు పెట్టి పిలవడం కాకుండా రా రా అనిపిస్తున్నావు ఏంటే? నువ్వు మగాడే కాదు, నువ్వు నాకు మొగుడేంట్రా? ఎందుకు కొడుతున్నా చెప్పి కొట్టవే. అబ్బా ఏం తెలియని కక్క అన్న ఆపిల్స్ కాయ ముక్క అన్నట్టు ఎంత బాగా చెప్తున్నావురా. నువ్వు ఆ నగేష్ గారు ఇద్దరు బ్యాంకాక్ వెళ్ళి గుడుగుడు గుంచెం గుర్తున్నదా? బ్యాంకాక్ వెళ్తే రమ్మితో వెళ్తా, ఇంకెవరితోనే వెళ్తా. వాడితో ఎందుకు వెళ్తానే? ఇక్కడనే ఏం బిక్కలేదు, అక్కడికి వెళ్ళి ఏం బిక్తావురా? అయినా శోభనం శోభనం అని నేను చెప్పినప్పుడల్లా నువ్వు తప్పించుకున్నప్పుడే నేను అర్థం చేసుకున్నాల్సింది. ఏముంది, గండం ఉంది కాబట్టి గండం గండం అన్నా. ఈ గండం గండం ఆ కండల మండల కోసం అని నాకు ఇప్పుడు అర్థమైందిరా. సరోజా ఏంటి గొడవ? పక్కింట్లో మేము ఉండాలా లేదా? అక్క మా ఆయన నగేష్ గారు గుడుగుడు కొంచెం గుర్తున్నదా? ఏం చెప్పాలా నీకు? చేస్తే గిస్తే గుడుగుడు కొంచెం మనతో చేయాలి కానీ మీ ఆయనతో చేయటం ఏంటి? అంటే నువ్వు నమ్మట్లేదా? నమ్మట్లా. అయితే మీరిద్దరు కలిసి ఈ డ్రీమ్ మిషన్ చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి. కొన్ని డ్రీమ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అసలు ఏమన్నా చేస్తావు? ఒరే దరిద్రుడా, ఇదేం బాగలేదు చెప్తున్నా. అవును, కొంచెం పంచదార తక్కువైందని అడ్జస్ట్ చేసుకున్నాను. నేను చెప్పేది కాఫీ గురించి కాదు, కల్లో నువ్వు మా ఆయనతో చేసే పనుల గురించి. తెలిసిపోయిందా? మొత్తం తెలిసిపోయింది. నువ్వు పక్క రావే. ఏమన్నా కళ్ళగంటే హీరోయిన్స్ తో కలగనాలి, మాతో ఏంట్రా? నీకు తెలిసిపోయిందా? తెలిసిపోయింది. అయినా మా మనోభావాలు మాకుంటాయండి. ఒరేయ్ మీ మనోభావాల గురించి మన భావగాలని ఎత్తవారా? భావగాలని సరు ఏంటే కాళ్ళంతా లాగినట్టుగా ఒళ్ళంతా నొప్పిగా ఉంది. ఇప్పుడు దాకా బీచ్ లో డాన్స్ లేసావు కదా, ఏ చేప కొరుకుంటది. ఏమండి ఈడి తిక్క తిరగాలంటే ఒక మార్గం ఉంది. ఏంటది? ఈయనకి పెళ్లి చేస్తే సరిపోతుంది. పెళ్లి చేస్తే నేనేం చేసుకుంటాను? జోగి జోగి రాసుకుంటే బూడి తాగినట్టు అని పెళ్లి చేస్తే ఏం లాభం? పెళ్లి చేసేది అమ్మాయినిచ్చి కాదురా, అబ్బాయినిచ్చి. అరే జిమ్సన్, వావ్, ఒక్కడొస్తే ముగ్గురు వచ్చినట్టుగా ఉంది. 1+3 ఆఫరా? బంపర్ ఆఫర్, ధమాకా సేల్. ఓ మై గాడ్, చాలా బాగున్నాడు వీడు. వీడైతే నాకు ఓకే. మొత్తానికి మా ఫ్యామిలీ సేఫ్. అండి కాడగారు, ఏమండి కాడగారు, ఏంటి అసలు ఎవరినిచ్చి పెళ్లి చేశారా? ఏమైంది? అసలు కళ్ళగంటూ ఏదేదో అంటున్నాడండి. అవునా? చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. ఆపండి. నువ్వేమో మాతో కళ్ళకంటావు, వాడేమో మా పిల్లలతో కళ్ళకంటాడు. అసలు ఏమనుకుంటున్నారు? మా డ్రీమ్స్ గురించి మీకేంటండి ప్రాబ్లం? అయినా మా కళ్ళలో ఏం చేస్తున్నామని మీకేం తెలుసు? ఎలా తెలుస్తుందండి మీకు? మాకు డ్రీమ్ మిషన్ ఉంది, కావాలంటే చూసుకోరా. చూసుకో. డ్రీమ్ మిషన్ లో మీ కళ మీకు ఇలా ఏమండి రండి, లెట్స్ సీ వాట్ ఈస్ ద డ్రీమ్. కూర్చోండి. పరువం వానగా నేడు కురిసేనులే, కాలలో నేడు తడిసేనులే. నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని, ఆ సడిలోన ఒక తోడు ఎదకోరిని. ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని తేడా తేడా అన్నారు. మా శరీరాలే తేడారా, కానీ మీ మనసులన్నీ తేడాలే. అమ్మో, ఈ సమాజంలో నేను బ్రతకలేనమ్మా. ఐఎమ్ గోయింగ్. కుదిరే కుదిరే అన్ని కుదిరే. శృతి ముదిరే ముదిరే మురిపాలు. సో నాగబాబు సార్, నువ్వేమో వాళ్ళ మొగుళ్ళతోటి, వాడేమో వీళ్ళ భార్యలతోటి, వీళ్ళేమో రివర్స్. ఎవరు సక్రమంగా ఎవరు లేరా? టోటల్ తేడా స్కిట్ ఇది. మంచి ఇంటెలిజెంట్. తేడా హే పర్ మేరా హే. రోజా గారు, కానీ మొత్తం తలకిందులుగా ఉంది అవి. కానీ బాప్రే, ఎవడు కళ్ళ కూడా ఉంచలేడు ఇలాంటి ఒక స్క్రిప్ట్. బాగుంది.